బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరదాగా ఆడుకుంటూ ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నం బీచ్ లో చోటు చేసుకుంది. ఇక VUDA పార్క్ లైట్ హౌస్ దగ్గర స్నానం చేయడానికి వచ్చిన 8 మంది స్నేహితుల్లో ఇద్దరు సముద్రపు అలలతో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్నేహితులందరూ కలిసి బీచ్ లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఎగిసిపడ్డ రాకాసి అలలు వారిని చుట్టుముట్టాయి. ఈ ఘటనలో డిగ్రీ విద్యార్థులు ఆదిత్య, తేజస్ నీటిలో కొట్టుకుపోయి కనిపించకుండా పోయారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గజ ఈతగాళ్ల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను వేగవంతం చేశారు. సముద్రంలో గల్లంతైన వారిని రాజమండ్రికి చెందిన ఆదిత్య, పార్వతీపురానికి చెందిన తేజస్ గా పోలీసులు గుర్తించారు. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో శోధన కార్యక్రమం సవాలుగా మారింది. ఇక విద్యార్థుల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళనలో మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సరదాగా ఆడుకుంటూ ఇద్దరు విద్యార్థులు సముద్రంలో గల్లంతయ్యారు. ఈ షాకింగ్ ఘటన విశాఖపట్నం బీచ్ లో చోటు చేసుకుంది. VUDA పార్క్ లైట్ హౌస్ దగ్గర స్నానం చేయడానికి వచ్చిన 8 మంది స్నేహితుల్లో ఇద్దరు సముద్రపు అలలతో కొట్టుకుపోయి గల్లంతయ్యారు. స్నేహితులందరూ కలిసి బీచ్ లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా ఎగిసిపడ్డ రాకాసి అలలు వారిని చుట్టుముట్టాయి. ఈ ఘటనలో డిగ్రీ విద్యార్థులు ఆదిత్య, తేజస్ నీటిలో కొట్టుకుపోయి కనిపించకుండా పోయారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు గజ ఈతగాళ్ల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలను వేగవంతం చేశారు. సముద్రంలో గల్లంతైన వారిని రాజమండ్రికి చెందిన ఆదిత్య, పార్వతీపురానికి చెందిన తేజస్ గా పోలీసులు గుర్తించారు. సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో శోధన కార్యక్రమం సవాలుగా మారింది. విద్యార్థుల కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆందోళనలో మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సూర్యప్రకాష్. విశాఖ బీచ్ లో అయితే నిన్న సాయంత్రం ఒక విషాదం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. స్నానానికి దిగిన విద్యార్థులు, డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఆదిత్య కాలేజీలో చదువుతున్న డిగ్రీ విద్యార్థులు, అలానే పుల్లయ్య కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మొత్తం కలిపి ఒక బృందంగా ఏర్పడి 8 మంది కూడా ఈ గుడా పార్క్ ప్రాంతంలో ఉన్న బీచ్ లో అయితే స్నానాలు చేసిన పరిస్థితి అక్కడ ఉండడంతో నిత్యం కూడా ఆ ప్రాంతంలో ఎక్కువగా ఎవరు వెళ్ళొద్దని చెప్పేసి సూచిక బోర్డులు ఉన్నా కూడా వీళ్ళు కాస్త ఉత్సాహం చూపించి ఆ ప్రాంతానికి చేరుకొని ఆ బీచ్ లోపలికి వెళ్ళైతే స్నానం చేయడానికి అయితే వీళ్ళు వెళ్ళిన పరిస్థితి ఉంది. స్నానానికి దిగిన వారిలో అయితే 8 మంది వెళ్తే అందులో ఇద్దరు విద్యార్థులు లోపలికి పూర్తిగా లోపలికి వెళ్ళిపోయి గల్లంతైన పరిస్థితి ఉంది. అలానే దాదాపు 8 మందిలో 4 అయితే ముందుగా కొట్టుకుపోయారు. అక్కడున్న ఎవరైతే పోలీసులకు సమాచారం అందించిన వెంటనే కోస్టల్ గార్డ్స్, ఆర్కే బీచ్ ప్రాంతంలో ఉన్న కోస్టల్ గార్డ్స్ ఎవరైతే కూడా లైఫ్ గార్డ్స్ వాళ్ళు ముందుకొచ్చి మరొక ఇద్దరిని కాపాడిన పరిస్థితి ఉంది. కానీ మరొక ఇద్దరి కోసం అయితే నిన్న సాయంత్రం అంతా కూడా ఎంత వెతికినా కూడా వాళ్ళు కనిపించకపోవడం, అలానే అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క ఆపరేషన్ చేసిన పరిస్థితి ఉంది. కానీ ఎవరు కూడా బయటికి రాకపోవడంతో భారీ స్థాయితో అయితే ఇప్పటికీ వారి యొక్క ప్రాణాలు కూడా విడిచి ఉంటారేమో అని అయితే స్థానికంగా ఉన్న వాళ్ళకి తెలియజేస్తున్నారు. అలానే ఉదయం అయితే ఈ యొక్క కృష్ణతేజ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పార్తీపురం చెందిన వ్యక్తి, ఆ యొక్క వ్యక్తి మృతదేహం కూడా లభ్యం అయిందని, మరొక మృతదేహం అయితే అతను చనిపోయారు లేదా గల్లంతైన వ్యక్తి ఇంకా బయటికి రాలేదనే విషయాన్ని అయితే స్థానికంగా వాళ్ళ యొక్క స్నేహితులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ యొక్క కేసు అయితే నమోదు చేశారు. ప్రస్తుతం పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. గుడా పార్క్ సమీపంలో బీచ్ కు వచ్చిన 8 మందిని కూడా ఆ లోపలికి వెళ్ళడానికి ఎవరు అనుమతులు ఇచ్చి అసలు వెళ్ళే అవకాశం కూడా లేదు. కానీ ఎందుకు వెళ్ళారని కూడా పోలీసులు వారిని విచారిస్తున్నారు. ప్రస్తుతం 4లో 2 విద్యార్థులు అయితే గల్లంతైన విషయాన్ని కూడా తెలుసుకొని వాళ్ళలో ఒక మృతదేహం వెలికి తీశారు. మరొక వ్యక్తి బ్రతికున్నారా లేకపోతే లోపల ఇంకా ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని అయితే ఇప్పటికీ కూడా లైఫ్ గార్డ్స్ తో పాటు అలానే నావీ బృందాన్ని కూడా సహాయాన్ని అడిగిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. గజేతగాళ్ల సాయంతో ప్రస్తుతం గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. పోలీసులు కూడా దానికి సంబంధించి గజేతగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పలు ఆదేశాలు ఇచ్చి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వెతకాల్సిందిగా అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సూర్యప్రకాష్.